కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. కేరళలో అన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయన్నారు. రాబోయే 2 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు తాగుతాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్పై ఉపరితల ఆవర్తనం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజులు వర్షాలు పడతాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. మరోవైపు కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు. వాతావరణ శాఖ నిన్న చెప్పినట్లుగానే ఈరోజు కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకాయి. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలను, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియాలోని అన్ని ప్రాంతాలను, ద్వీపఖండంలోనూ ఉన్న అన్ని ద్వీపాలను మరియు కేరళలోని మాహేలోని ఉన్న అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు ముఖ్యంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కామెరూన్లోని అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలను విస్తరించాయి ఈరోజు 4వ తేదీ నాటికి. ఇక రాబోయే 2-3 రోజులలో నైరుతి ఋతుపవనాలు మరింత ఉత్తర గమనం ద్వారా ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలను, గోవా రాష్ట్రంలోని ఉన్న అన్ని ప్రాంతాలను, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్లో అనగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలను, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అన్ని ప్రాంతాలను మరియు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని భాగాలలో కూడా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రవేశం జరిగే అవకాశం 2-3 రోజులలో ఉన్నది.